మొక్కల ఎగుమతులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే కడియం నర్సరీలను ఇప్పుడు ఒక వింత కీటకం వణికిస్తోంది. అందమైన మొక్కల మధ్య సైలెంట్ గా తిరుగుతున్న ఈ పురుగులు కూలీల పాలిట శాపంగా మారాయి. స్థానికంగా దీన్ని యాసిడ్ పురుగు అని పిలుస్తున్నారు. ఇది శరీరానికి తాకితే చాలు యాసిడ్ పడినట్లుగా చర్మం కాలిపోతోంది. బొబ్బలెక్కి కూలీలు నరక యాతన అనుభవిస్తున్నారు. అసలేంటి వింత పురుగు? దీని వెనక కథ ఏంటి? ఈ కీటకాలను శాస్త్రీయంగా పెడిరో బీటిల్స్ అని పిలుస్తారు. నిజానికి పురుగులు మనుషులను నేరుగా కుట్టవు. ఇవి శరీరంపై పడినప్పుడు కంగారులో వాటిని నలిపేయడం వల్లే అసలు ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ పురుగు తోక భాగం నుంచి పెడిరిన్ అనే అత్యంత శక్తివంతమైన విష రసాయనం విడుదలవుతుంది. ఇది చర్మానికి అంటుకుంటే చాలు ఆ ప్రాంతం కాలిపోయి తీవ్రమైన మంట పుడుతుంది. ఈ పురుగు రసాయనం అంటుకున్న చేతులతో పొరపాటున కళ్లను రుద్దితే నైరోబి ఐ అనే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ బొబ్బలు తగ్గడానికి కనీసం 20 రోజుల సమయం పడుతోంది. గడిచిన 2 నెలలుగా ఈ పురుగుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. నర్సరీల్లో మొక్కలు తీసేటప్పుడు, లోడింగ్ చేసేటప్పుడు ఇవి కూలీలపై పడుతూ ఉండడంతో తోట్లలోకి వెళ్లడానికి రోజుల వారీ కూలీలు జంకుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం తాను కూడా ఈ యాసిడ్ పురుగు బాధితున్నే. దీనికి ఎవ్వరూ అనవసరంగా భయపడాల్సిన పని లేదు అంటున్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆతిరెడ్డి వాసు. ఈ యాసిడ్ పురుగు ఈ రోజు తెలిసినట్లు కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నేను 1999 చెన్నై సులూరుపేట దగ్గర నేను ఉంటున్న హాస్టల్ దగ్గర ఉండేది. అది 4 సంవత్సరాలు దాంతో సావాసం చేసాం. అది కాముగా వదిలేస్తే దాని పని అది పోతుంది. నిద్రలో ఉన్నప్పుడు అది మన ఒంటి మించి వెళ్తున్నప్పుడు కొట్టేమో అది ఒక ఫ్లూయిడ్ లాగా వదులుతుంది. అది కంటమ్మట రెప్పమ్మట పడ్డ నా స్నేహితులు ఉన్నారు. నాకే 3 సార్లు వీపు మీద వేసేసింది. సీజనల్గా వస్తాయి, అవి సీజనల్గా వస్తాయి, దానంతా అవే పోతాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో తోటలు, నర్సరీలు, పంట పొలాల్లో ఈ యాసిడ్ పురుగుల సంచారం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ పురుగు ఒంటిపై పడితే అస్సలు నలపకండి. వెంటనే ఆ ప్రాంతాన్ని సబ్బు, నీళ్లతో కడిగేయండి. తోటల్లో పనిచేసే వాళ్ళు గ్లౌజెస్, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవడం మంచిది అంటున్నారు వైద్యాధికారి. అది పెడరెస్ జాతి చెందింది. పంటలకి చీడ పురుగులు ఏమైనా ఉంటాయి తినేసి బతుకుతూ ఉంటాయి. పంట మీద బాగుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే భయంతో దాన్ని ఒక నలిపేస్తున్నారు. నలిపేయటం వల్ల దాంట్లో అది దాన్ని ప్రొటెక్ట్ దీని కింద పెడిరిన్ అనే చిన్న టాక్సిన్ రిలీజ్ చేస్తుంది, చిన్న ద్రవాన్ని. ఆ ద్రవం మన శరీర గ్రంథులోకి వెళ్ళిపోయి ఒక 24 నుంచి 36 గంటల లోపు చిన్న దురద, మంట అట్లా వస్తున్నాయి. చిన్న నీటి బొబ్బలాగా వస్తాయి. మనం దాన్ని నలపకుండా ఉంటే ఏమి కాదండి. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం కంటిలోకి వెళ్లకుండా చూసుకోండి, వాటిని నలపకుండా చూడండి.